నా పేరు సూర్యతేజ యానిమే గురు ఛానల్. మనం ఇప్పుడు సమ్మర్ వెకేషన్ అంటే హాఫ్ డే స్కూల్స్ కదా, అవ్వలు ఇంట్లో పోతున్నాను. ఐస్ క్రీమ్ పుల్ ఇచ్చి పంపిస్తుందో లేదంటే బేస్బాల్ బ్యాట్ ఇచ్చి పంపిస్తుందో చూద్దాము. అవ్వతో ఒక ఆట ఆడేసుకుందామండి. అవ్వ వచ్చేస్తున్నాను, నీ వీర మనవుణ్ణి మగ ధీరుణ్ణి వచ్చేస్తున్నా చూసుకో. మనము ఈజీ ఆడగలము, అంతకంటే ఎక్కువ అంటే మన కథ అయిపోద్ది. అందుకని ఈజీనే ఆడదామండి. ఓకే అవ్వ వచ్చేస్తున్నా, గుడ్ లక్. అవ్వ మనవణ్ణి కదా అని భయపెట్టకు, కొంచెం పాట ఆడిచ్చి ఇంటికి బయటికి పంపించేసి నేను మా ఇంటికి పోతా, మళ్ళీ మా అమ్మది అంటుందని. అవ్వ కొంచెం దయ చూపించే తల్లి, నాకు సినిమా ఫస్టే చూపించద్దు. ఇంకా ఇప్పుడు నిద్రలేస్తున్నాను, నాకు సినిమా చూపించద్దు. అమ్మ ఫ్రెండ్స్ అవ్వ కనపడితే అవ్వ కనపడింది అని చెప్పి కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మనోడే కదా అని చెప్పి ఒక్క లైక్ చేయండి. అట్లే మనోడు కాదంటే అవ్వ వచ్చింది, అవ్వ సెకండ్ ఇచ్చింది. అవ్వ ఫస్ట్ డేలోనే సెకండ్ ఇచ్చిందండి. అవ్వకు మన అంటే అంత ఇష్టము. అవ్వ మన బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి. సమ్మర్ పోయి ఆడేసి వస్తుంటాము. కానీ అవ్వ ఆడుకునేది మనిషితో కాదు, పుర్రెలతో ఆడుకుంటుంది. చంపేసి నాకు పుర్రెలతో ఆడుకుంటుంది. ఇప్పుడు అవ్వ వస్తుందో లేదు చూసాం గైస్. ఓకే ఎంటర్ అయిపోదాం. అంటే మనకు కొంచెం నోటిదూలు ఎక్కువలే అవ్వ వస్తుంది, నోటిదూలో కొంచెం తగ్గించుకోవాలా. అవ్వ మనవన్నే వదిలిపెట్టే కొంచెం అవ్వేయడానికి కనపడుతుందా ఫ్రెండ్స్ మీకు? అవ్వ మనవన్నే అంతే గైస్, అవ్వ వస్తుంది. మనం దాబెట్టుకేసుకోవాలా. అవ్వా ఎక్కడన్నా ఉన్నావా? పలుకు. అమ్మయ్య గైస్, అవ్వ లేనట్టుంది. అవ్వా అమ్మ నేను కింద కూర్చొని పైకి లేస్తా. అవ్వా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఇట్లా పోతుంది. శబ్దం ఏమొద్దు ఫ్రెండ్స్, శబ్దం చేయకోకుండా. పోయిన వీడియోలో మనం 4 రోజులకే ఓడిపోయినాము. మా అమ్మ వచ్చిందని చెప్పి నేను ఆఫ్ చేసి డిలీట్ చేసి పడేసినాను. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోతున్నాము. అమ్మా ఫ్రెండ్స్ అవ్వలేదు, అవ్వ మగ ధీరుని వచ్చేస్తున్నా చూసుకో నా ఆట. అవ్వ వచ్చేసింది ఫ్రెండ్స్, అవ్వ వచ్చేసింది, మనకు సినిమా చూపిస్తుంది. అవ్వ వచ్చేసింది అంతే, మనకు సినిమా ఎందుకులే. అవ్వ నాకు దొడ్డి కోసం కూర్చున్నా బతున్నా కొట్టేసరా ఏటు. అయ్యా ఎందుకు ఫ్రెండ్స్ నాతో ఇట్లా ఆడుకుంటుంది అవ్వ? 2 రోజులు మనవాడు వచ్చినాడని చెప్పి ఎవరైనా చాక్లెట్స్ లేదంటే బొమ్మలో ఇచ్చుకొని సార్, కానీ అవ్వ మాత్రం బేస్బాల్ పిల్లలతో ఆడుకుంటుంది ఫ్రెండ్స్. ఫుడ్ పడితే కష్టం. అవ్వకి మనం అంటే అంత ప్రేమ అనుకుంటాను, కానీ నాకు అవ్వ మీద అంత ప్రేమ లేదు. ఎందుకంటే దయ్యం అవ్వంగా. నెక్స్ట్ గ్రానీ 2లో మనకి సినిమా ఉంటుంది తాతగాంతో అవ్వతో. ఎందుకో తెలియదు కానీ గ్రానీ అంటే అంత ఇష్టము. నేను అయితే గేమర్స్లో నేను వివేక్ అన్న ఫ్యాన్ ఫ్రెండ్స్. వివేక్ అన్న కామెడీ పంచ్ డైలాగులు సూపర్ వేస్తాడు ఫ్రెండ్స్. ఓకే అమ్మ అవ్వచ్చారా, అవ్వ వచ్చింది ఫ్రెండ్స్, అవ్వ వచ్చింది. మనకైతే సినిమా చూపిస్తేస్తుంది అంతే. అవ్వ వస్తుంది ఫ్రెండ్స్, వచ్చా అవ్వా అమ్మయ్య. అవ్వ చూడలేదు ఫ్రెండ్స్, అమ్మయ్య గేమ్లో ఫస్ట్ టైం తప్పించుకున్నాం ఫ్రెండ్స్ మనము. అవ్వ నేను కిందన్నా దమ్ముంటే పట్టుకో చూసుకుందాము. అమ్మయ్య అవ్వ పోయింది ఫ్రెండ్స్. గుండు మీద 4 ఇచ్చేస్తా మళ్ళీ వచ్చిందంటే. ఏమంటే గన్నట్లేదు ఫ్రెండ్స్, మా ఓడి ఏదో తిక్కవ్వ అంటున్నాడు. వచ్చిందంటే గులాబ్ జాములు గలగల అంటాయి. పిచ్చి పట్టిన దానిలోకి వేస్తుంది ఫ్రెండ్స్, పిచ్చి పట్టిన దానిలోకి వేస్తుంది. ఎందుకంటే దేహం కాబట్టి పిచ్చి పట్టింది ఆల్రెడీ. మా ఓడి ఇంకా పిచ్చోడు ఫ్రెండ్స్, గేమ్స్ కోసం వస్తాడు.
అవా అవేమో శబ్దాలు చేస్తుంది ఫ్రెండ్స్. కొన్ని కష్టాలు ఫ్రెండ్స్ అవ్వ వెనకాల నుంచి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మోహన్కి ఆ విషయం తెలియదు. అవి ఏడే తిరుగుతుంది ఫ్రెండ్స్. అమ్మ స్వామి, నేను ఇది ఆడలేను. నేను హోమ్లోకి పోయి నేను ఎక్స్ప్లోరర్ ఆడతా. అవ్వ అంటే ఏడన్నా ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి ప్రాక్టీస్. గ్రానీ ఈజ్ నాట్ హోమ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇల్లు మొత్తం కొలగొట్టేసి దొంగలకి ఇంట్లోకి దూరం మొత్తం అన్ని ఎత్తుకొని పోదాము. అమ్మ మళ్ళీ గ్రానీ మనకి చంపేస్తుంది, బేస్బాల్ ఆడుకుంటుంది. ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి కొలగొట్టి పడేద్దాము. అవ్వ ఇంట్లో లేదు, మనమే మొత్తం ఇంటికి డాను. ఫ్రెండ్స్ అవ్వ లేదు, పాడు లేదు, తాత లేడు, తొర్రి తాత లేడు, ఎవ్వరు లేరు. మనం ఇప్పుడు అమ్మ రక్తము ఏమో రాసింది, లీవ్ దిస్ హౌస్. అమ్మ లీవ్ దిస్ హౌస్ అంటే ఇది నా హౌస్. ఎవడో వచ్చి నాది హౌస్ని కబ్జా చేస్తే నేను ఊకుండాలనా? నా హౌస్ కబ్జా చేసినాడు వాడు, నేను ఊకుండాలనా? అవ్వ కబ్జా చేస్తే మూసుకొని ఉండాలా, మనం మూసుకొని ఉండే టైప్ కాదు. అంటే అవ్వ వచ్చిందంటే కథ అయిపోతుంది లేండి ఫ్రెండ్స్. టాయిలెట్ అంతా గలీజ్. ఓ కార్కి ఫ్రెండ్స్, కార్కి దొరికింది మనకు వచ్చేసి. ఓకే, పీస్ ఆఫ్ పెయింటింగ్ కూడా దొరికింది. తర్వాత తీసుకున్నాము. కార్కి వేసుకొని వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ కార్ వేసుకొని మా పార్ట్నర్లు ఏంటి అర్థం చేసిన అవ్వలేదు, తాత లేడు, ఏం భయం లేదు. కార్ ఎక్కడ ఉందో మీకు తెలుసా ఫ్రెండ్స్? ఓకే కార్ వచ్చేసింది. ఓ దీంట్లో ఇంజిన్ పార్ట్ ఫ్రెండ్స్ ఇది. ఓకే మనకెందుకులే ఇంజిన్ పార్ట్తో స్టార్ట్ కావడం లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, డ్రాప్ చేసేద్దాము, ఇంజన్ తీసుకుందాము. అవ్వ వచ్చేస్తున్నాడు. ఐ నీడ్ ఏ ఇంజన్ పార్ట్ కావాలంట ఫ్రెండ్స్. ఓకే కార్కి తీసుకొని ఐ నీడ్ ఏ కార్కి. ఓకే ఫ్రెండ్స్, మనకు కార్కి ఈడైతే ఉంది, తీసేసుకుందాము. కార్ వెనకాల అయితే అన్లాక్ చేసేద్దాము. ఓకే అన్లాక్ చేసేసాను ఫ్రెండ్స్. ఓకే ఇంకొక వెపన్కి ఫ్రెండ్స్, ఇది వెపన్కి డ్రాప్ చేసేద్దాము. రెండు ఒకటి చోట పెడదాము. ఇప్పుడు అవ్వలేదు, తొక్కలేదు, తోటకూర లేదు. ఇల్లంతా కొల్లగొట్టేద్దాము, దొరికిందల్లా ఎత్తుకోపోదాము. ఇదేంటిది? ఐ నీడ్ ఏ గ్యాసోలిన్ అంట ఫ్రెండ్స్. గ్యాస్ అయితే ఇప్పుడు గ్యాస్ కొంచెం కరువు అయిపోయింది ఇరాన్ అమెరికా గొడవ నుంచి. మనకి గ్యాస్తో ఏం పనిలేండి. ఇక్కడైతే ఒక సీక్రెట్ రూమ్ ఉంది, దీన్ని ఓపెన్ చేసేకైతే మనకేం కావాలా? ఐ నీడ్ ఏ సేఫ్కి కావాలంట ఫ్రెండ్స్. ఓకే ఇక్కడేదో దొంగ అవ్వ ఏమో పెట్టింది ఇక్కడ. దొంగ అవ్వ ఓకే ఫ్రెండ్స్, ఇల్లంతా కొలగొట్టేద్దాం మరి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్పెషల్ కీ ఫ్రెండ్స్. ఓకే బయటికి వెళ్ళిపోయి అదే మెయిన్ పార్ట్ ఫ్రెండ్స్. పడేద్దాం. ఎందుకు పడేస్తారు అనుకుంటున్నారా? ఇంకో కేసు కోసం పుడుతున్నాం ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో లెటర్ పెట్టింది అవ్వనా ఎవరు తాతనా? దిస్ ఈజ్ మై 5th డే ఇన్ దిస్ హౌస్. షీ చేజెస్ మీ వెన్ ఎవర్ ఐ గో. I am quite injured and my body hurts. The only thing I remember before the woke up in this house is that I was driving when my car suddenly broke down. I went out to see what the problem when someone suddenly hit me in the head. అమ్మో ఫ్రెండ్స్, గ్రానీ ఎవరైతే వాళ్ళ పాటికి వాళ్ళు పోతుంటే పోయి కార్ రిపేర్ అయింది అని చెప్పి ఆగింటే వాళ్ళ తలకాయ మీద కొట్టి మరి పిలుచుకొచ్చిందంట ఫ్రెండ్స్. అమ్మ ఇది గ్రానీ ఇల్లా ఇంకేమన్నా భూత్ బంగ్లా కంటే దారుణంగా ఉంది ఫ్రెండ్స్ ఇది.
అబ్బో ఫ్రెండ్స్, ఓ ఇదేం ప్లేస్ ఫ్రెండ్స్, అబ్బా బయటికి పోయి దారి ఫ్రెండ్స్ ఇది. వెరీ గుడ్ శబాష్ శబాష్ కర్రా. ఓ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకొక ఇల్లు ఉంది. హెలికాప్టర్ ఉంటుందంట ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ లాక్కొస్తారంట దీన్ని. మా ఫ్రెండ్ లేండి, అమ్మ ఇక్కడ తలకాయ పెట్టి అయితే నరికేస్తట్టుంది ఫ్రెండ్స్. డేంజరస్ కటింగ్ టూల్ అంట ఫ్రెండ్స్ ఇది. అమ్మా అవ్వ చేస్తుంది. అవ్వ అయితే ఇక్కడ లేదులేండి. ఓకే ఇంట్లో ఏముంది, చిన్నది బొన్నది ఇంట్లో ప్లే హౌస్ కి అంట ఫ్రెండ్స్. దీంట్లో ఏముందో మనకైతే తెలియదు, తేడానే. ఓకే ఫ్రెండ్స్ మనం కిందకైతే ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. బాలయ్య ఈ ఫ్రెండ్స్ నీళ్ళు ఫ్రెండ్స్, జై బాలయ్య జై బాలయ్య. ఏం ఇది ఇలా ఇంకా మనం క్లీన్ చేసుకుంటుందో లేదా పాపం గ్రాని. ఓ కోడ్ అంట ఫ్రెండ్స్ ఇది, ప్యాడ్ కోడ్ అంట, ప్యాడ్ లాక్ కోడ్ అంట ఫ్రెండ్స్. ఓకే ఇలా ఇంకా మనం ఇది బూత్ బంగారం. మనమైతే ఇప్పుడు ఇంటింటికి దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఓకే ఇదైతే ఓపెన్ కావడం లేదు, వేరే దారిని ట్రై చేద్దాము. ఓకే మనమైతే ఇప్పుడు డైరెక్ట్ పైకి వచ్చేసినాము. ఇక్కడ ఎవరు ఉన్నారు, అమ్మ గ్రానీ ఉంది ఫ్రెండ్స్. గ్రానీ లెక్క లేదే ఇది, గ్రానీ అయితేనేం గ్రానీ కాకపోతేనేం మనకెందుకు వచ్చిన గొడవ ఫ్రెండ్స్. ఓకే ఓపెన్ అయింది. ఇంట్లో ఏమన్నా ఏం లేదు. నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాము. ఐ నీడ్ ఏ హ్యామర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఓకే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము. మనకెందుకు వచ్చిన గొడవ, ఇక్కడ ఏమన్నా ఉందని చూద్దాము. ఏం లేదు ఫ్రెండ్స్, డొల్లే ఇల్లంతా. చిన్న నుంచి పైకి దూరొచ్చు అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ అది ఇంపాసిబుల్. అబ్బా ఇదేమోంది ఫ్రెండ్స్, కుక్క. కాకి ఫ్రెండ్స్ ఇది. ఓ కాకమ్మ గువ్వమ్మ ఓవర్ యాక్షన్ చేస్తుందమ్మా. ఇది కీ ఉంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఒకటి. కాకైతే కొరికి పెడుతుంది ఫ్రెండ్స్. కాకి మూసుకొని ఉండు, నీకేమంత కొవ్వు. ఈ కాకులతో అంత వచ్చిన గొడవ ఇదే ఫ్రెండ్స్. కాకులు అంటే బంధువులు శంకర్ వరప్రసాద్ సినిమాలకి పిలుస్తుంది మనకేనాము. ఈ కాకి మాత్రం ఈ కాకి చాలా కొవ్వు ఉంది ఫ్రెండ్స్. కింద ముందు చూద్దాము. ప్యాడ్లాక్కి ఫ్రెండ్స్ పక్క పెడదాము. డ్రాప్ పక్క దొబ్బేసి పడేద్దాం ఫ్రెండ్స్ మనం. మనకెందుకు వచ్చిన గొడవలండి. కావు కాకమ్మా, నీకున్నంత కొవ్వు ఎవరికి లేదమ్మా. అవసరమా అండ్ ఎంటీ బౌల్ అంట ఫ్రెండ్స్ ఇది. ఏమన్నా ఉన్నాయనుకుంటే ఏం లేవు ఫ్రెండ్స్. ఎంటీ బౌల్ తీసుకొని ఏం చేస్తుందో పాపం గ్రానీ అక్క. గ్రానీ అక్క కాదు, గ్రానీ అవ్వ. మనకెందుకు వచ్చిన గొడవ, మళ్ళీ అక్క అని చెప్పి బంధుత్వం పెట్టుకుంటే మనకు కూడా దయ్యాలు గుర్తున్నాయి. మనం ఇంట్లో నుంచి ఫస్ట్ తప్పించుకొని పారిపోవాలా. మనమైతే ఇప్పుడు రెచ్చిపోతున్నాడు, కానీ భయపడకపోతే మన కథ అయిపోతుంది. ఇప్పటికి 2 ఎపిసోడ్స్ లేదు, 2 సంవత్సరాలు అయింది, ఇంకా తప్పించుకోలేదు. ఎవరన్నా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే హెల్ప్ చేయొచ్చు. ఎవరు హెల్ప్ చేయమంటారా, నా కథ అయిపోద్ది ఇడే. ఓకే ఎట్లా పారిపోవాలా, దారి మర్చిపోయాం ఫ్రెండ్స్. మనము దారి మాయమైపోయింది. ఇక్కడ కూడా దారి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూస్తాం మనము. పైకి పోవాలంటే మనకి మ్యూజిక్తో పని లేదులేండి ఫ్రెండ్స్. ఓకే రిజ్యూమ్ చేద్దాము. పైకి ఎక్కుదామా ఫ్రెండ్స్. ఓకే పైకి తప్పించుకోలేకపోతున్నాను.
ఇంట్లో అయితే ఇరుక్కుపోయినాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇంట్లో ఇరుక్కుపోయినాము. ఇప్పుడు దీంట్లో నుంచి తప్పించుకోవాలంటే దింకినాం వీరా అనుకుంటా. జీరో చేసేసింది. ఇంట్లోకి మళ్ళీ ఎట్లా పోలను ఇంకా తను మన పక్కనే ఏదో బేస్మెంట్ ఉంది. ఆ బేస్మెంట్లోకి ఎంట్రీ ఎట్లా ఇవ్వాలనో తెలియదు నాకైతే. చూద్దాం ఎంట్రీ ఇవ్వగలమో లేదో. ఓ షట్, ఎవరినో దీంట్లో ఈ బ్యాగ్లో పెట్టి తల నరికేసింది ఫ్రెండ్స్ మన గ్రానీ. రిమోట్ కంట్రోల్ అంట ఫ్రెండ్స్. ఓకే, తీసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే తప్పించుకొని వచ్చేసినాము. గ్రానీ లేదు, బొంగు లేదు. గ్రానీ ఇప్పుడు రాయి మొత్తం ఇల్లంతా ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాం కదా. కీస్ దొరికి ఇన్నే పెట్టేసిపోతాను. సింపుల్ తప్పించుకుంటా. అమ్మా, గ్రానీ చూడండి ఫ్రెండ్స్, తోపు తుర్ర అన్నట్టు ఫీల్ అయిపోయి ఎన్ని బేస్మెంట్లు పెట్టిందో. నువ్వు కాదే తోపు, మేమే వించ్ హ్యాండిల్ అంటారు ఫ్రెండ్స్. ఇంకేమన్నా ఉన్నాయా ఫ్రెండ్స్ ఇక్కడ? ఓ తోపు తుర్రు గ్రానీ డాల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సిలిండర్ నాది, టెడ్డీ ఉంది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేదు. గ్రానీ పెద్ద కిలాడి. అన్నీ మన మెయిన్ వస్తువులని. ఐ నీడ్ ఏ గెట్ క్లోజర్. ఇప్పుడు టీవీ కావాలంట దీనికి. టీవీ ఇంటి నుంచి తప్పించుకోవడమే కష్టం అంటే దీనికి టీవీ కావాలంట. సరే ఫ్రెండ్స్, ఒక్కొక్కటి తీసుకొని పోయి బయట పడేసి వస్తాము. బయట వద్దు, ఇంట్లోనే బయట పడేసి వచ్చి మనం ఏం చేయాలి? వెపన్కి ఫ్రెండ్స్ కార్ దగ్గర చూసినాము. ఇప్పుడు ఇంట్లో నుంచి తప్పించుకొని వెపన్కి తీసుకొచ్చేద్దాము. ఓబ్బా, గ్రానీనా మజాక అన్నట్టు దాచిపెట్టింది ఫ్రెండ్స్ ఇంట్లో. ఇవి మనుషులకు కూడా, మనుషుల ఇళ్ళలో కూడా ఇంత పకడ్బందీగా ఉండవేమో. దీని ఇంట్లో మాత్రం ఇన్నొట్టున్నాయి. నా ఫుడ్ స్టెప్స్ నాకే దడలు పుట్టిస్తున్నాయి ఫ్రెండ్స్. అంత దారుణంగా ఉంది నాకు భయము. కానీ ఏం చేస్తాము, ఇంట్లో నుంచి తప్పించుకోలేము కదా. ఏం బుక్ ఫ్రెండ్స్ ఇది? నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడైతే మనకి వెపన్కి కావాలా. పైన నుంచి ఏ దారిలో వచ్చినామో ఆ దారిలోనే వెళ్ళిపోదాము. ఓకే, పైకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా కర్లేదు ఫోటో క్రియేట్ చేసి చూడ. సరే, మా వాడు కొంచెం నాకు చాలా తలకాయ తింటున్నాడు. ఓకే, కార్కి పక్క పడేద్దాము. వెపన్కి ఫ్రెండ్స్ దొరికింది. ఇంకా వెపన్కి తీసుకొని పైకి పోదాము. ఇల్లంతా ఎక్స్ప్లోర్ చేసి పడేద్దాము. గ్రానీ ఇంట్లో సెన్సార్లు పెట్టినట్టుంది. మనం పట్టేసి ఇంటికి వచ్చినాక పాత లెక్కలను తేల్చేటట్టుంది మన దగ్గర నుంచి. మనకెందుకు వచ్చిన గొడవలండి, తప్పించుకునేది మన పని. ఇంకా ఇల్లంతా కొలగొట్టాలంటే ఇంట్లో ఒక బంగారం ముక్క దొరకలేదు నాకు. దొరికింటే మాత్రం మొత్తం కొలగొట్టేస్తుంటే ఇంట్లంతా. ఇంట్లో ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు వెపన్కి ఉన్న ప్లేస్కి అయితే ఇప్పుడు వచ్చేసినాము. ఇక్కడ నాకు తెలిసి హాస్పిటల్ క్లినిక్ పెట్టినట్టుంది, అందుకని ఇన్నట్టున్నాయిడా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి డాట్ అంట ఫ్రెండ్స్. ఇది
క్రోబార్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది గన్ను ఫ్రెండ్స్. ఏ గ్రాని ఇప్పుడు రాయే నీ కథ చూస్తాను. వచ్చిన వెంటనే షార్ట్ పీకేస్తా. బుల్లెట్లు లేవు ఫ్రెండ్స్. వెపన్ కి ఇందాక ఎక్కడుందో మర్చిపోయినారు. వెపన్ కి అయితే దొరికింది ఫ్రెండ్స్. క్రాస్ బౌ కావాలంట ఫ్రెండ్స్. క్రాస్ బౌ ఇప్పుడు యాడ్ నుంచి దొరుకుతుంది మనకి. ఇందాకే పడేసినావారా క్రాస్ బౌ? అది క్రాస్ బౌ కాదురా. అది క్రాస్ బౌ కాదు. క్రాస్ బౌలే కరెక్ట్ చెప్పినాడు. మనకు కొంచెం మతి మార్పు ఫ్రెండ్స్. మామూలుకి అంత ఇంటెలిజెంట్ కాదులేండి మనము. క్రాస్ బౌ ఉంది మళ్ళీ. ఐడియా క్రాస్ బౌ అని అంటది ఇది. ఓకే ఇప్పుడు పెట్టి చూద్దాము. ఓకే వచ్చేసింది. గ్రాని షూట్ చేసేద్దాము. పడింది ఫ్రెండ్స్. ఏటైతే కానీ గ్రానీ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రానీ లేదు. గ్రానీ ఉన్నా లేకపోయినా మనం మాత్రం భయపడేదే లేదు. తప్పించుకొని పారిపోవడమే. తప్పించుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి సీక్రెట్ డోర్, సీక్రెట్ బేస్. అబ్బా గ్రానీ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. అమ్మా గ్రానీ. సంథింగ్ హియర్. మే ఐ కెన్ పుట్ సంథింగ్ హియర్. కానీ మనకెందుకు భయం లేండి. మనకెందుకు వచ్చినా కూడా మనం బయటకు వెళ్ళిపోయాము. ఇది మనం ఓపెన్ చేసినాము. మన కథ అయిపోద్ది అనుకుంటాము. దుబ్బేద్దాము. దుబ్బేద్ద బలం లేదు మన దగ్గర. లైట్ తగ్గించుకున్నాము కొంచెం. ఓకే ఇప్పుడు తొందరగా. అమ్మ డోర్ జరిగినాను ఎట్లా క్లోజ్ చేయాలో తెలియదు కదా. ఇది బయటకు వచ్చిందంటే అంతే. ఒకసారి అలా బయటకు వెళ్ళి ఇలా వచ్చేద్దాము. ఎంతకైనా మంచిది కనిపెట్టుకుని దగ్గర. రాయే కాల్చిపడేస్తే ఇప్పుడు. తగలేదు ఫ్రెండ్స్. పక్కకి వెళ్ళిపోదాం. మన కిందకి వచ్చినా కూడా ఇంట్లో ఇట్లా పెట్టింది మనక్క. ఓకే కరెక్ట్. ఇప్పుడు చూసి కింద పడే. అబ్బా పడింది ఫ్రెండ్స్. స్క్రూ డ్రైవరు. ఏం లేదురా. ప్యాడ్లాక్కి ఫ్రెండ్స్ మనం అక్కడనే వదిలేసి వచ్చినాము. అక్కడికే పోదాము.
ఇంకొక గ్రాండ్ ఫేస్ చేసినప్పటి నుంచి దడ పుట్టింది. మనం ఆల్రెడీ ఓపెన్ చేసిన. ఇక్కడ ఎక్కడో పడేసినాము. ఎక్కడ పడేసినాము మనము? దీంట్లో నుంచి మనకు దీని నుంచి డబ్బులు సంపాదించాలన్నా కొంచెం తెలివి ఏడ్చుండాలి ఫ్రెండ్స్. అది కూడా లేకపోతే ప్యాడ్లాక్కి ఫ్రెండ్స్ మనం ఇంటి డోర్ ఓపెన్ చేయడంలో ఫస్ట్ కీ దొరికినట్లే మనకి ఇంట్లో నుంచి బయటపడాలా. ఇప్పుడు మెయిన్ మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే మా డాడీ పిలుస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఓకే అక్క ఇన్ని ఉన్నావా? గ్రానీకి చెల్లి కాదు, గ్రానీకి అవ్వలక్కుంది. గ్రానీకే అవ్వలక్కుంది అంటే పవర్ ఎంతనో. ఓకే, ఒకటి ఓపెన్ అయినట్లనే నెక్స్ట్ ఐ నీడ్ ఏ ప్యాడ్లాక్కి ఇచ్చేసినాము. కటింగ్ ప్లేయర్ కావాలంట ఫ్రెండ్స్. కటింగ్ ప్లేయర్ ఇందాకే పడేసాం ఫ్రెండ్స్ మనం. ఐ నీడ్ ఏ హ్యామర్. ఈ హ్యామర్ ఎక్కడుందో? స్క్రూ డ్రైవర్. దీంట్లో ఏంటి లేవు. మెలన్ అంట ఫ్రెండ్స్. సంథింగ్ ఇన్ ఇన్సైడ్. డ్రాప్ పడేద్దాం, పుచ్చకాయ పేల్చేద్దాం. ఓకే, మనం అక్కడ చూసినాము, అక్కడ పెట్టేసి వస్తే అయిపోద్ది. కట్ చేసేద్దాం దీన్ని. ఓకే, వచ్చేసినాము. లోపల ఏముందో చెక్ చేసేద్దాము. ఓకే, ఇక ఏం చేద్దాము? కట్ చేసేద్దాము. అంతే, కట్ అయిపోయింది. దీంట్లో మాస్టర్కి దొరికింది ఫ్రెండ్స్. అయిపోయా. నాకు కూడా కొంచెం తెలివి ఉందని నిరూపించుకున్నాను. ఇప్పుడు ఇంట్లో నుంచి తప్పించుకోవాలా. దుమ్ము లేపేద్దాం లైవ్. ఓకే, మనకు మాస్టర్కి దొరికింది. ఇంకో ప్యాడ్లాక్కి కావాలంట. ప్యాడ్లాక్కి ఎక్కడి నుంచి తేవాలన్నా నాకైతే అర్థం కావడం లేదు. ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం. మాస్టర్కి ఎక్కడ అప్లై చేయాలా? ఇక్కడ. ఓకే, నాట్ ఓపెన్ ద డోర్ ఎట్ ఐ క్యాంట్ నాట్ ఓపెన్ అంటుంది ఫ్రెండ్స్. ఇది ఓకే ఫ్రెండ్స్, లైవ్ నానా, ఇది లైవ్ నానా. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ అయిపోయింది అంతే.